మనందరి గురువుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను ఇల్లు ఎలా తీసుకున్నాను, కర్మలు ఎలా చూసుకున్నాను, ఎలా డిజాల్వ్ చేసుకున్నాను అనేది గురించి నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను మాస్టర్స్. మే మేము యాక్చువల్‌గా ఒక ఇంట్లో ఉండేవాళ్ళము. దాదాపు 8 ఇయర్స్ నుంచి ఉన్నాము. మేము అంటే 15 ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి. ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం కానీ పెద్ద ఇంట్రెస్ట్ చూపియలేదనమాట. కానీ మేము ఒక ఇంట్లో 8 ఇయర్స్ నుంచి ఉన్నాము. ఎందుకంటే అక్కడ మాకు ఇంకా చాలా విసుగొచ్చేసింది. ఇంకా ఎందుకులే అని నేను ఆహ్, ఆహ్, చాలా ఇయర్స్ అయిందనమాట అక్కడ ఉండబట్టి. మేము అక్కడి నుంచి రెంట్‌కి వెళ్ళాలనుకుని చాలా ట్రై చేశామనమాట. చేసినా కూడా వెళ్ళలేకపోయాము. ఆహ్, నచ్చుతుండలేదు ఎక్కడ కూడా. అప్పుడు మా ఆయన కొంచెం సీరియస్‌గా లేదు ఖచ్చితంగా తీసుకుందాం ఇల్లు. ఇంకా ఎన్నాళ్ళని రెంటింట్లో ఉంటావు అని చెప్పి మా హస్బెండ్ ఒకరోజు సీరియస్‌గా తీసుకున్నారు. లేదంటే లేదు ఇల్లు కొనాలన్న ఆలోచన ఆయనకొచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఒకరోజు ఎక్కడో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. నేను వెళ్తానని చెప్పి ఆయన ఏం చేశారంటే నేను వెళ్తానన్నారు. నాకెందుకో మనసుకి వద్దు అనే అనిపిచ్చింది. లేదు లేదు నేను వెళ్తానన్నారాయన. అంటే ఆ రోజు నా మాట వినలేదెందుకో. సరే అని ఆయన వె వెళ్లారు. సరే పోనీలే అని నేను కూడా వదిలేసాననమాట. వదిలేస్తే ఆయన ఆయనకక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్‌గా స్ట్రెయిట్‌గా రోడ్‌లో వెళ్ళాలాయన. వెళ్తే అక్కడ పోయిన తర్వాత ఆయనకేమనిపించిందంట, సరేలే ఎందుకు లాంగ్‌గా వెళ్ళడము, ఇక్కడైతే మనకు షార్ట్‌కట్‌లో వెళ్ళొచ్చు కదా! అని చెప్పి ఆయనకు డౌటొచ్చి అక్కడి నుంచి షార్ట్‌కట్‌లో వెళ్దామని ఇంకొక రూట్ ఎంచుకొని అటు ఎళ్లారనమాట. అక్కడెళ్తే మొత్తం డెడ్ ఎండ్ ఉంది. అక్కడ రూట్ లేదు. అక్కడెళ్ళిన తర్వాత ఆయనకు నిర్మానుష్యమైన ప్లేస్ ఉందనమాట. అక్కడొచ్చిన తర్వాత ఆయనకనిపిచ్చిందంట అక్కడ. ఎందుకు ఇక్కడ ఏదో కొంచెం భయంగా, ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిచ్చిందనమాట. వద్దు ఇక్కడ ఉండడం వద్దని చెప్పి ఆయన మళ్ళీ యూ టర్న్ ఇచ్చుకొని బ్యాకొచ్చి మళ్ళీ ఆయన చూడాల్సిన కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ చూసి ఇంటికొచ్చారు. వచ్చిన తర్వాత మాకు ఏమైపోయిందంటే, నాకు స్లోగా హెడేక్ స్టార్ట్ అయింది మాస్టర్స్ అక్కడ. ఎందుకో అలజడి స్టార్ట్ అయింది, హెడేక్ స్టార్ట్ అయింది. మనసు స్థిమితంగా లేదు. పోనీలే అని లైట్‌గా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మేము భోంచేసి కొంచెం పడుకున్నాము. పడుకున్న తర్వాత నేను నిద్రలోకి ఎళ్ళిపోతున్నాను, మళ్ళీ బయటికొస్తున్నాను. ఆహ్, డీప్‌గా ఎళ్ళిపోతున్నాను, బయటికొస్తున్నాను. అది నాకర్థం అవ్వలేదు. ఎందుకిలా జరుగుతుంది? అది మళ్ళీ చాలా హెడేక్ అయిపోయిందనమాట నాకు. అయిపోయిన తర్వాత నాకు మా హస్బెండ్‌కి చెప్పేసాను. నాకెందుకిలా జరుగుతుంది అంటే, అప్పుడు మా హస్బెండ్ కూడా, లేదు నాకు ఇందాక అలాగే జరిగింది. కానీ నేను ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ అలా నాకు నిద్రొచ్చేసింది. నేను పడుకున్నాను. నాకు అలానే అనిపిచ్చింది అని ఈయన చెప్పారు. సరే మాట్లాడుకుంటూ అలా మేము కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాం కానీ, మళ్ళీ బయటికొస్తున్నాం. ఇదే అయిపోతుంది. అప్పుడు అలాగా నైట్ 12:30 వరకు మేము అలాగా నిద్ర పట్టలేదనమాట. ఎంత అలజడంటే మాకు అంత అలజడి, హెడ్డేకు. మా హస్బెండ్ అప్పుడన్నారు, "నువ్వు వంశీ మాస్టర్ గారి వీడియోస్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తావు కదా! అలాగా చెయ్యి నిద్ర పడుతుంది" అని చెప్పారు. అప్పుడు నేను వంశీ మాస్టర్ గారిది వీడియో పెట్టుకొని నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి మెడిటేషన్ చేసినాము. ఒక 1 అవర్ అలా చేస్తే మాకలా నిద్రొచ్చేసింది. నేనలా నిద్రలోకెళ్ళిపోయాననమాట. ఎళ్ళిపోయిన తర్వాత నాకొక డ్రీమొచ్చింది మాస్టర్స్. అప్పుడు ఏంటి అంటే ఆ డ్రీమ్‌లో ఒక ఒక మొగతను ఒక ఆడామెను గొంతు బాగా నిమురుతూ చంపేస్తున్నాడనమాట. నేనక్కడికెళ్ళి "వద్దు ప్లీజ్ దయచేసి చెయ్యొద్దు. ఆ అమ్మాయిని ఏం చెయ్యొద్దు" అని ఇక్కడి నుంచి నేను ఏడుస్తున్నాను. కానీ ఆయన పట్టించుకోవట్లేదు. నేనక్కడ చూసిందేమంటే డ్రీమ్‌లో ఆమె ఆయన కళ్ళలోకి దీనంగా చూస్తుంది. "నన్నొదిలేయవా ప్లీజ్" అని. కానీ ఆయన వదలట్లేదనమాట. అలాగే ఇబ్బంది పెట్టాడు. అప్పుడు ఆ డ్రీమ్ చూసి నేను మళ్ళీ బ్యాకొచ్చేసాను. బ్యాకొచ్చి నా శరీరంలోకొచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక్కసారి నా పక్కన ఆమె ఉంది అని నాకర్థమైందనమాట. ఎక్కడైతే ఆమెని గొంతు నిమురుతున్నారో, ఆమెనే ఇక్కడ పక్కన నాకు నిలబడి ఉందనమాట. మళ్ళీ వెంటనే నా లోపల సోల్ వెంటనే టక్కని లేచి, భయపడి ఆమెని గట్టిగా కౌగిలించుకొని బాగా ఏడ్చేశాను. "ప్లీజ్ నన్ను క్షమించవా? నేను తెలిసి తెలియక చాలా తప్పు చేశాను. నన్ను క్షమించవా? ప్లీజ్ అని బాగా ఏడ్చాను. ఆ అమ్మాయి అలాగే నిలబడిపోయిందనమాట. క్షమించలేదు. కానీ నేనొక్క మాట అన్నానక్కడ. "వద్దు
నాకు అప్పుడు ఇంకా ఇదంతా తెలీదు. కర్మ వస్తుంది అవన్నీ నాకు తెలీదనమాట ఆ టైంలో. నేనప్పుడు అన్నాను ఆ అమ్మాయితో, "వద్దు నేనెంత అనుభవించాలో అంత అనుభవించేశాను. కానీ నువ్వు నన్ను బాధ పెట్టి మళ్ళీ నువ్వు కొత్త కర్మల్లోకెళ్ళొద్దు. నా మాట ఇను. నువ్వు కొత్త లైఫ్ తీసుకొని హ్యాపీగా ఎళ్ళిపో. నా మాట ఇను" అని చెప్పిన. అప్పుడు ఆవిడ ఆ మాటకి కూల్ అయిపోయిందనమాట. కూల్ అయిపోయిన తర్వాత మేమందరు కలిసి నేనప్పుడు ఇదంతా డ్రీమ్‌లోనే జరిగింది మాస్టర్స్. అప్పుడు వంశీ మాస్టర్ గారొచ్చారు. వస్తే నేను, మా హస్బెండు, మాస్టర్ గారు, ఆవిడ నైటంతా ఆవిడకి మెడిటేషన్ చేయించారనమాట. మాస్టర్ సమక్షంలో ఆవిడ మెడిటేషన్ చేశారు. చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అయింది. నాకు తెలుస్తుంది ఆవిడ ఇంకా తిరుగుతున్నారు. నా నా పక్కలోనే ఉన్నారనేది నాకు వైబ్రేషన్ తెలుస్తుంది. నేనప్పుడు సైలెంట్‌గా ఉన్నా. అప్పుడు ఆవిడ నాకు చెప్పారనమాట. మీ మీ మీకున్న మైండ్‌సెట్‌కి మీరు ఆ ఏరియాకి రావద్దండి. మీకు ఆ ఏరియా సెట్ అవ్వదు. మీరున్న ఏరియాలోనే ఆహ్, తీసుకో తీసుకోండి. ఇక్కడే తీసుకోండి ఇల్లు అని ఆవిడ నాకు సలహా ఇచ్చి ఎళ్ళిపోయారు మాస్టర్స్. నాకు నిజంగా ఆ రోజు ఎంత హ్యాపీ అనిపించిందంటే నేను ఈ డ్రీమ్ ద్వారా నేను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. ఏంటంటే, మనం ఎదుటి వాళ్ళని క్షమించమని అడిగినప్పుడు, మరి మనల్ని బాధ పెట్టిన వాళ్ళని గూడా మనం క్షమించాలి కదా! ఆ రోజు ఆవిడ నన్ను క్షమించింది కాబట్టే, నేను ఈరోజు ఇల్లు కొనుక్కొని ఇంత హ్యాపీగా ఉన్నాను. కాబట్టి నన్ను బాధ పెట్టిన వాళ్ళని కూడా నేను గూడా క్షమించాలి కదా! ఆవిడని ఏకంగా ప్రాణమే తీశాను కదా! అయినా కూడా ఆవిడ నన్ను క్షమించింది. నన్ను ఎవరైనా ఒక మాట అంటే ఫీల్ అవుతాను. మరి నేనెందుకు క్షమించలేకపోతున్నాను అని అక్కడ నేను బాగా తీసుకున్నాను ఆ పాయింట్‌ని. ఎప్పుడైనా నాకు బాధ కలిగితే నేను ఆ డ్రీమ్‌ని నేను గుర్తు తెచ్చుకుంటాను. గుర్తు తెచ్చుకొని కూల్ అయిపోతాను మాస్టర్స్. నా అనుభవమే అది నా లైఫ్‌లో నేను పాటిస్తున్నాను. అది నాకు ఆ జ్ఞానం అనేది నాకు ఆ డ్రీమ్ ఇచ్చింది. తర్వాత మేము కొన్ని నెలల తర్వాత మేము వాకింగెళ్తున్నాం మా ఏరియాలోనే. వెళ్ళేటప్పుడు ఒక ఒక ఏరియాలో కన్‌స్ట్రక్షన్ నడుస్తుందనమాట. మా హస్బెండ్ "వెళ్లి అడుగొస్తాను ఉండు" అని చెప్పి ఎళ్లారు. ఎళ్లి అడుగుతే "లేదు ఖాళీ ఉంది. ఉన్నాయి హౌసెస్" అని చెప్తే ఆయన నెక్స్ట్ డే వచ్చి నన్ను పిలుచుకొచ్చారు. "వచ్చి చూడు ఇక్కడ నీకు ఒకవేళ నచ్చుతుంది" అంటే నేను ఒక్క నిమిషం నేను డోర్ బయట నిలబడ్డాను. నిలబడిన తర్వాత ఒక్క సెకండ్ నేను శ్వాస తీసుకున్నాను. గుమ్మం దగ్గర నిలబడి. తీసుకున్నప్పుడు నాకు ఒక చల్లటి గాలి నా మొహం మీదకొచ్చిందనమాట. అప్పుడు నాకు అర్థమైంది. ఇది నాకు మాస్టర్స్ ఇచ్చిన ఇల్లు. ఇది ఓకే చెయ్యి అన్నట్టుగా నాకక్కడ ఆ వైబ్రేషన్ అర్థమైంది. నేను ఇంట్లోకెళ్ళిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఒక చల్లటి గాలి నాకు తగిలి నాకిష్టమైంది. నేను అది ఓకే చేశాను మా హస్బెండ్‌కి. నెక్స్ట్ రోజు మా హస్బెండ్ ఎళ్లి బిల్డర్‌తో మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చారు మాస్టర్స్. అలా మేము ఇల్లు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అది స్లోగా నడుస్తూ ఉందనమాట. యాక్చువల్‌గా ఇది కరోనా టైమ్‌లో తీసుకున్నారు. ఆయన తప్పు గూడా కాదు. ఆయనకు అమౌంట్ అడ్జస్ట్‌మెంట్ అవ్వక ఇది కొంచెం స్లో ప్రాసెస్ అయిందనమాట. స్లోగా నడుస్తూ ఉంది. అలా ఆగుతుంది, నడుస్తుంది. ఆగుతుంది, నడుస్తుంది. ఒక్కసారి ఏమైందంటే ఆయనకు చాలా హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. ఆయనకు చాలా సీరియస్ అయింది. హాస్పిటల్‌కెళ్లారు. ఎళ్ళిన తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేశారనమాట. ఇలా ప్రాబ్లమ్ అయింది అని చెప్తే, నాకు చాలా భయమేసింది. నేను చాలా భయపడినాను ఆ టైంలో. నాకు అర్థం అవ్వలేదు. ఏం చేయాలో తెలియలేదు. ఆయన ఇంక ఇస్తాడు అన్న నమ్మకం గూడా మాకు హోప్స్ వదిలేసాము. అటువంటి సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయాడాయన. అప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక టైంలో నాకు శ్వాస ఆడలేదు భయంతో. ఆహ్, ఆడనప్పుడు నేను మేడంని అడిగాననమాట. ప్రవీణ మేడం గారిని అడిగాను. మేడం ఇలా ఉంది పరిస్థితి అంటే, "కర్మ చూసుకోరా" అన్నారు. నేనప్పుడు నా కర్మ చూసుకున్నాను మాస్టర్స్. ఆ డ్రీమ్‌లో ఏమనొచ్చిందంటే, నేను ఒక చోట స్టెప్స్ ఎక్కుతూ ఎళ్తున్నాను. మనకు అంతా అంతా కింద ఒక గుంత. గుంతలాగుందనమాట బాగా. ఆ గుంతలు చేసున్నారు. ఒకాయన ఊరుకూరికేనే దాంట్లో పడిపోయినాడు. అక్కడెవ్వరు తొయ్యలేదు, ఏం లేదు. తనంతగా తనే దాంట్లో పడిపోయాడు. పడిపోయిన తర్వాత దాని పైన మన్ను పడుతుందనమాట. నేను వెళ్లి కాపాడదామని పరిగెత్తుకుంటూ ఎళ్ళాను. ఎళ్ళే లోపల ఆ గుంత ఫుల్ మట్టయిపోయింది. నేను భయపడి ఏడ్చుకుంటూ మా హస్బెండ్ దగ్గరికెళ్లి చెప్తున్నాను. "ఏవండీ మనం ఇల్లు కొన్న చోట అక్కడ ఇలా జరిగింది. ఒకాయనని చంపేశారు" అని నేను బాగా ఏడుస్తున్నాను మాస్టర్స్. ఏడ్చిన తర్వాత ఆ డ్రీమొచ్చింది. నేను మ్యామ్‌కి కాల్ చేసి చెప్పాను. మ్యామ్ ఈ డ్రీమొచ్చిందంటే, "అది చేసింది నువ్వేరా ఆహ్, క్షమాపణ చెప్పుకో" అన్నారు. నిజంగా మాస్టర్స్ అప్పుడు నాకు ఊపిరి ఎందుకు ఆడలేదు అన్న పాయింట్ నాకు అర్థమయ్యి బాగా ఏడ్చేశాను. ఎందుకంటే
ఇదింత దానికే నేను తట్టుకోలేకపోయినాను కదా! మరి బతికున్నప్పుడే వాళ్ళని అలా చేసినప్పుడు ఎంత ప్రాణం విలవిల కొట్టుకుంటది వాళ్ళ ప్రాణము. అప్పుడు నిజంగా రియలైజేషన్ అయ్యి నేను నిజంగా మనస్ఫూర్తిగా హార్ట్‌ఫుల్‌గా క్షమాపణ చెప్పుకున్నాను మాస్టర్స్. నే నేను ఇటువంటి తప్పు చెయ్యను మహాదేవా! నన్ను క్షమించు అని బాగా ఏడ్చాననమాట. ఇక్కడ నేను నేర్చుకున్న పాయింట్ ఏమంటే మాస్టర్స్ చాలామంది అనుకుంటారు. నేను కర్మను చూసుకున్నాను. కానీ నా లైఫ్‌లో కర్మ పోవట్లేదే. ఇంకా బాధ అనుభవిస్తున్నానని అనుకుంటారు. కానీ అది కాదు. కనీసము వాళ్ళ ప్రాణం తీసినప్పుడు మనం కొంతమన్నా అనుభవించాలి కదా! అది అనుభవించినప్పుడు ఇంకొకసారి మనము అవతల వాళ్ళకి అటువంటి పెయిన్ ఇవ్వము. కాబట్టి కొంత పర్సెంటేజ్ అనుభవించాల్సి ఉంటుందనమాట. అది మన జీవితంలో ఉంటుంది. ఎందుకు పోలేదని ఎప్పుడు బాధపడకూడదు. ఈ దీని ద్వారా నేను ఆ పాయింట్ నేర్చుకున్నాను మాస్టర్స్. ఇక్కడ ఈ ఆ తర్వాతేమైందంటే, ఆయన హెల్త్ ఇష్యూ బాగయిపోయింది. ఆహ్, ఆయన మళ్ళీ బ్యాకొచ్చారు. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. బాగా వర్క్ ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఏమైందంటే, మేమక్కడ రెంటింట్లో ఉన్నాం కదా! అక్కడ 8 ఇయర్స్ నుంచి మేము ఎన్ని హౌసెస్‌కి బయటికెళ్ళిపోవాలని చూసినా గూడా వెళ్ళలేకపోతున్నాము. యాక్చువల్ మేమెళ్ళాలనుకుంటే ఎళ్ళిపోతామనమాట. కానీ ఆ ఇంట్లో మటుకు వెళ్ళలేకపోయాము. ఎందుకు ఇది అని చెప్పి నేను యాక్చువల్‌గా 72 బ్రీస్ రెగ్యులర్‌గా ఉంటాను మాస్టర్స్. అప్పుడు నాకు ఒక డ్రీమొచ్చింది. ఏంటంటే యాక్చువల్‌గా రియల్ లైఫ్‌లోనే ఆవిడ ఏదో ఒకటి నన్ని అంటూ ఉంటారనమాట. ఆహ్, ఏదో ఒక పాయింట్ మాట్లాడుతూ ఉంటారు. నాకు డ్రీమ్‌లో ఏమొచ్చిందంటే యాజ్ ఇట్ ఈజ్ ఆవిడ ఫిజికల్‌గా నన్ను ఎలా అయితే మాట్లాడినారో, ఆ డ్రీమ్‌లో కూడా ఆవిడ రెంట్ హౌస్‌లో ఉంటే నేను ఓనర్‌గా ఉండి ఆవిడని అదే మాటలే మాట్లాడినాననమాట. అది నాకు డ్రీమ్‌లో చూసాను. మళ్ళీ మ్యామ్‌కి కాల్ చేసి అడిగితే మ్యామ్ చెప్పారు, "అది నువ్వే చేశావు. క్షమాపణ చెప్పుకో" అన్నారు. ఎప్పుడైతే నేను ఆ ఓనర్‌ని మనస్ఫూర్తిగా క్షమించమని అడిగినానో మాస్టర్స్ అప్పటినుంచి అసలు ఆవిడ నన్ను చూసినా కానీ నా జోలికి రావడం మానేసింది. అనడం మానేసింది. సైలెంట్ అయిపోయింది. నాకు నిజంగా షాక్ అనిపిచ్చింది. ఇక్కడ ఈ డ్రీమ్‌లో నేనేమని అర్థం చేసుకున్నానంటే, ఏ మాటలైతే మనం అంటామో అదే విశ్వంలోకెళ్ళి అదే మాటలు మనకు బ్యాక్‌గా తిరిగి వస్తాయన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ మాస్టర్స్. నేను డ్రీమ్‌లో ఏదైతే ఆవిడని అన్నానో అదే మాటలే ఆవిడ నన్నన్నారు. నేను నిజంగా అక్కడ నాకు చాలా రియలైజేషన్ అనిపిచ్చింది. అంటే ఏం మాట్లాడతామో అదే మనము తిరిగి మాట పడాల్సుంటుంది. అక్కడ నేను ఆ డ్రీమ్ ద్వారా నేను నేర్చుకున్నాను. అలాగా ఈ మధ్యలో కూడా ఒక 2, 3 డ్రీమ్స్ అలాగే వచ్చాయి మాస్టర్స్ ఇంటి విషయంలో. ఏంటంటే నేను నాణ్యత లేని బిల్డింగ్స్ కట్టివ్వడము డ్రీమ్‌లో నాకనిపిచ్చింది అన్నమాట. ఆ బిల్డింగ్స్ అన్నీ పడిపోతుంటే ఆ ఇంట్లోంచి అందరూ బయటికి పరిగెత్తుకుంటా పోవడము, నీడ లేకుండా అవ్వడము, అలాగా ఆ డ్రీమ్ గూడా నేను చూసుకున్నాను. ఇంకొక డ్రీము గవర్నమెంట్ హాస్టల్స్‌లో లేడీస్ ఉంటారు కదా! వాళ్ళకి సరిగ్గా నేను షెల్టర్ ఇవ్వకుండా ఉండడము, ఆ కర్మలన్నీ నేను ఈ ఈ గ్యాప్‌లో నేను చూసుకున్నానన్నమాట. ఇంకొకటి పాత ఇంటిని రీమోడరేషన్ చేసి కొత్త ఇల్లని చెప్పి చాలా లాక్స్‌కి అమ్మేసాననమాట. ఆ కర్మ గూడా నేను చూసుకున్నాను. ఇన్ని కర్మలు చూసుకొని క్షమాపణ చెప్తూ వచ్చాను మాస్టర్స్. వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు సైడొచ్చిన తర్వాత ఇక్కడేమైంది, మేము ఒక అమౌంట్ వరకు పట్టుకున్నాం బిల్డర్ దగ్గర. అది మేము ఇల్లు హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత మేము మిగతా అమౌంట్ ఇస్తామని చెప్పేసామనమాట. కానీ ఆయన ఒక టైంలో ఏం చేశారు, నాకు ఒక హాఫ్ అమౌంట్ కావాలి నాకివ్వండి అని అడిగాడు. మేమేం చేసామంటే అంత ఇవ్వడానికవ్వదు. యాక్చువల్‌గా మేము ఆహ్, ఇల్లు తీసుకునేటప్పుడే లోన్ తీసుకునేటప్పుడే ఆయననడిగాము. సార్ మేము రెంట్ కట్టుకోవాలి. ప్లస్ ఇక్కడ లోను మాకు ఇబ్బందవుతుంది. మీరు మాకు తొందరగా ఇస్తానంటే మేము లోన్ శాంక్షన్ చేసుకుంటామంటే, ఆయన చెప్పాడు, "3 మంత్స్‌కంతా నేను హ్యాండ్ ఓవర్ చేస్తానులెండి. మీకు ఇబ్బంది లేదులే" అని చెప్పాడాయన. చెప్పిన తర్వాత దాదాపు అది 2 ఇయర్స్ దాకా ఎళ్ళిపోయింది. అప్పుడు మాకక్కడ మాకు లాస్ అయిపోయింది. ఇక్కడ మేము లోను మాకి చాలా ప్రాబ్లమ్ అయిపోయిందనమాట. డబుల్ కట్టాల్సొచ్చిందక్కడ. అని మేమేమన్నామంటే, మేము ఒక 3,50,000 అమౌంట్ పట్టుకుంటాము. పట్టుకునిన తర్వాత ఇస్తాము అంటే, ఆయన లేదంటే లేదు. నా అమౌంట్ నాకు కావాల. నా 3,50,000 నాకు కావాలంటే కావాలని ఆయన ఏం చేశాడంటే, మా మా అపార్ట్‌మెంట్ వరకు స్టాప్ చేశాడు. మా ఇంటి వరకు. మిగతా హౌసెస్ అన్నీ ఆయన రన్ చేస్తున్నారు. అప్పుడు చాలా బాధనిపిచ్చింది. చానా కష్టమనిపిచ్చింది. ఎందుకిలా జరుగుతుంది? మాకు లాస్ అయినాం కదా! అమౌంటు అని మళ్ళీ నేను మేడంనడిగినా. మేడం ఇలా ప్రాబ్లమొచ్చింది మేడం అంటే, మళ్ళీ మ్యామ్ అన్నారు, "కర్మ చూసుకోరా! ఇది గూడా ఎందుకో ఉంటుంది కదా!" అంటే, అప్పుడు ఒక డ్రీమ్ ఏమొచ్చిందంటే, గవర్నమెంట్ టీచర్‌గా అప్లై చేసే వాళ్ళ దగ్గర నేను ఆహ్,
ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి అమౌంట్ తీసుకున్నాననమాట. లంచం తీసుకున్నాను. టీచర్స్‌కి అప్లై చేస్తారు కదా! గవర్నమెంట్ టీచర్స్‌కి అప్లై చేస్తారు కదా! వాటికి డ్రీమ్‌లో నేను క్లియర్‌గా చెప్తున్నాను. హ్మ్. నాకు అప్లికేషన్ తీసుకునేటప్పుడు 3,00,000 ఇచ్చిన వాళ్ళ అప్లికేషనే తీసుకో అని నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఒక మగవాడిగా ఉన్నాను ఆ లైఫ్‌లో. అక్కడ క్లియర్‌గా చెప్తున్నాననమాట. నాకు 3,00,000 తీసుకున్న వాళ్ళ ఆహ్, అపాయింట్‌మెంట్ అవే తీసుకో అని చెప్తున్నాను. అప్లికేషన్సే తీసుకో అని చెప్తున్నాను. డ్రీమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యామ్‌కి కాల్ చేశాను. మ్యామ్ ఇలా ఉంది అంటే, ఎవరో కాదురా ఆ 3,00,000 నాకు కావాలి, 3,00,000 కావాలి అనేది నువ్వక్కడ తీసుకున్నావు కదా! ఆ బాకీ అడుగుతున్నారు ఈయన అని మ్యామ్ చెప్పారు. అప్పుడు నేను నిజంగా మాస్టర్స్ రియలైజ్ అయ్యి నేను ఫోన్ చేసి మా హస్బెండ్ ఫోన్ చేసి, లేదు నీ అమౌంట్ నీకిచ్చేస్తాం అని చెప్పి మేము 3,50,000 వదిలేసుకున్నాము. ఇక్కడ నేను నాకర్థమైందేమంటే కొన్ని అమౌంట్‌లు మనం పోయినాయని బాధపడుతుంటాము. కానీ ఇప్పుడు పోయినాయని బాధ కాదు. ఇది ఎందుకు అంటే మన గత జన్మ బాకీలు ఇక్కడ తీర్చబడింది అనేది నేనిక్కడ అర్థం చేసుకున్నాననమాట. అది క్లారిటీ వచ్చింది నాకు. చాలామంది అనుకుంటారు, అయ్యో! నేను లాస్ అయిపోయినానే, నేను నష్టపోయినానే అని. నష్టం కాదు. తీర్చాల్సిన బాకీలు తీర్చేసుకున్నామని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల. నేను ఈ పాయింట్ నేను నేర్చుకున్నాను మాస్టర్స్ ఈ డ్రీమ్ ద్వారా. తర్వాత ఇంకా హ్యాపీగా ఇంకా అయిపోయింది. హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఇంకా ఇంకా ఆ టైంలో మేమింకా ఇల్లు ఇంకా ఇ మేమంతా మాట్లాడేసామనమాట. గృహప్రవేశం చేసుకోవాలి అని పూజారిని అంతా మాట్లాడేసాము. మాట్లాడిన తర్వాత ఆయనన్నాడు, "పలానా డేట్ ఉంది. ఆ డేట్ అయితే వస్తాను. మిగతా డేట్ నేను రాను. నేను బిజీగా ఉంటాను" అని అన్నారు. మేము డేట్ ఫిక్స్ చేసుకున్నాం మాస్టర్స్. డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఏమైందంటే, ఆ రోజే రేపు గృహప్రవేశం అన్నప్పుడు, ముందు రోజు మార్నింగ్ మా బాబుకి ఫుల్లు వామిటింగ్స్, ఫీవర్, హై ఫీవర్ అసలు. నేను చాలా బాధపడి, భయపడాననమాట. ఏంటి ఇలా జరిగింది అని నాకర్థం అవ్వలేదు. అర్థం కాకుంటే నేనెక్కడో విన్నాననమాట. ఇలా ఉన్నప్పుడు మనము కర్మధ్యానం చేస్తే క్షమాపణ ఏదైనా తెలుసో తెలియకో క్షమాపణ అడిగితే అది డిజాల్వ్ అవుతుంది అని నేను విన్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఆఫ్టర్‌నూన్ వరకు నేను అర్థం అవ్వలేదు నాకు. అప్పుడు మళ్ళీ నేను మెడిటేషన్‌లో కూర్చొని నేను మాస్టర్స్‌ది కర్మ విపాక ధ్యానం ఆహ్, క ప్రక్రియది ఉంది కదా! మాస్టర్స్ ఆడియోస్ ఉన్నాయి కదా! అది పెట్టుకొని మా బాబు దగ్గర పెట్టి నేను మనస్ఫూర్తిగా నేను కళ్ళు మూసుకొని మహాదేవా ఏ కర్మ చేశానో ఏమో ఈరోజు అనుభవిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నానని చెప్పి, నిజంగా మాస్టర్స్ బాగా హాఫ్ అన్ అవర్ బాగా డీప్‌గా ఎళ్లి ఏడ్చాను. ఏడిస్తే నేను షాక్ తినిందేమంటే, ఆ మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు శివయ్య వచ్చి మా బాబు కడుపు మీద ఇలా అన్నారు. స్పర్శించినారనమాట మా బాబు కడుపు మీద. స్పర్శించి ఏదో ఇలా అని లాగారనమాట. లాగిన తర్వాత కొద్దిగా సేపటికి నేను లేచాను. వాడు ఒక 5, 10 మినిట్స్‌కి మాస్టర్స్ లేచి, "అమ్మ నాకు కడుపు నొప్పి తగ్గిందమ్మ. నేను చాలా బాగున్నాను" అన్నారు. నిజంగా నేను షాక్ అయిపోయినాను. ఇంత పవరుందా కర్మ విపాక ధ్యానంలో అని నాకు ఆ రోజు ఇంకా క్లారిటీ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత నాకు ఆ తర్వాత ఇది ఎన్ని టాబ్లెట్స్ ఏసినా గూడా వాడికి తగ్గట్లేదు. ఎప్పుడైతే నేను క్షమాపణ అడిగినానో, అప్పుడు వాడికి కరెక్ట్‌గా టానిక్స్ దొరికినాయి. ఆ టానిక్స్ వేసుకున్నాడు. వెంటనే నైట్‌కంతా మాస్టర్స్ లేచారు. లేచి బాగా ఫుడ్ తిన్నాడు. అంతా బాగా అయింది. మేమింక నైట్ 2 వరకు మొత్తం వర్క్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ 4:00 వచ్చి ఇక్కడ మేము గృహప్రవేశం చేసుకున్నాం మాస్టర్స్. యాహ్! ఇక్కడ ఇంకొకటి జరిగింది ఏంటంటే, మనకి ఇల్లొచ్చిన తర్వాత వీళ్ళు ఎంత మాత్రం రియలైజేషన్‌లో ఉన్నారా లేదా అని ఒక టెస్ట్ జరిగింది మాస్టర్స్. ఏంటంటే, మేము యాక్చువల్‌గా గృహప్రవేశం చేయించాలని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత వుడ్ వర్క్ చేసేవాళ్ళు మా ఇంట్లో ఉండి వుడ్ వర్క్ చేశారు. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మామూలుగా అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాకొచ్చి అడిగారు. మేము ఈ ఏరియాలో వర్క్ చేస్తున్నాము. మాకొక 2 డేస్ మీ ఇల్లు షెల్టర్ ఇస్తారా? మేము ఉండి ఎళ్తాము అని అడిగారు. మేము ఓకే. ఉండండి. మాకు దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదా అని అన్నాం. లేదు సార్ మీరు గృహప్రవేశానికి అంతా క్లీన్ చేసుకున్నారు కదా! మేముంటే మీకేం ప్రాబ్లమ్ లేదా అని వాళ్ళడిగారు. ఏం లేదండి మీరు చేసుకొని హ్యాపీగా ఎళ్ళండి అని చెప్పి వాళ్ళకిచ్చేసామనమాట. వాళ్ళు హ్యాపీగా మా ఇంట్లో షెల్టర్ తీసుకొని వేరే ఇంటికెళ్ళి వర్క్ చేసుకొని ఆ 2, 3 డేస్ వాళ్ళు హ్యాపీగా వెళ్లారు మాస్టర్స్.
తర్వాత అర్థమైంది. ఓహో! మహాదేవుడు ఇలా గూడా అంటే ఇల్లొచ్చిన తర్వాత నువ్వెలా ఉంటావు? అవతల వాళ్ళకి షెల్టర్ లేదు అని నీ దగ్గరకొస్తే నువ్వు షెల్టర్ ఇస్తావా లేదా అన్న టెస్ట్‌లు గూడా నాకు జరిగాయి మాస్టర్స్. ఇలాగా నేను చాలా సఫర్ అయినాను మాస్టర్స్. 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ చాలా సఫర్ అయ్యాను. కొంత పెయిన్ గూడా అనుభవించాను. నాకు దీన్ని బట్టి అర్థమేమైందంటే కొంతవరకు మనము అనుభవించాల్సుంటుంది. అది తప్పదు. ఎందుకంటే ఎంతో చేసిన దాంట్లో పోలిస్తే మనం అనుభవించేది చాలా తక్కువ కాబట్టి, నేను ఇలాగ హ్యాపీగా ఆహ్, ఇల్లు తీసుకొని, గృహప్రవేశం చేసుకొని, ఈరోజు ఇంత హ్యాపీగా నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మాస్టర్స్. కానీ ఇంత చక్కటి అవకాశం అంటే వంశీ మాస్టర్ గారు మనకు అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చినారు. మనస్ఫూర్తిగా నేను వంశీ మాస్టర్ గారికి, అలాగే ప్రతి డ్రీమ్‌ని నాకు ప్రవీణ మ్యామ్ డీకోడ్ చేసి ప్రతి క్షణం నాతో తోడున్నారు. నాకు ప్రవీణ మ్యామ్. ప్రతీది నేను మ్యామ్‌తో షేర్ చేసుకున్నా. మ్యామ్ ఏం చేయాలి? ఏం చేయాలంటే నా పక్కలో తోడుండి ప్రవీణ మ్యామ్ అడుగడుగునా నాకు చెప్తూ నన్ను ఈ కర్మలన్నిటిని నాకు సపోర్ట్‌గా ఉండి దాటిచ్చిన ప్రవీణ మ్యామ్ గారికి, అలాగే ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి నీ అనుభవాన్ని చెప్పు అన్న మాధవి మ్యామ్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను మాస్టర్స్. ఇంత ఓపికగా మీరందరూ నా అనుభవాన్ని విన్న మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్.